హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ టు హే డెవాప్స్ తెలుగు ఛానల్. సో నేను మీ ప్రవీణ్ని. ఈ రోజు అయితే మనతో పాటు సాగర్ అయితే ఉన్నారు. సో సాగర్ అసలు చాలా స్ట్రగల్స్ చేసి ఒక డెవాప్స్ ఇంజనీర్ అయ్యాడు. సో ఎలాగ ఆయన బీటెక్లో స్ట్రగల్స్ అయిన తర్వాత ఒక ఫస్ట్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఎలాగైతే జాబ్ తర్వాత కూడా ఆగకుండా వేరే జాబ్ సంపాదించారో, అది కూడా ఇలాంటి రిసెషన్ టైంలో, ఇలాంటి డిఫికల్ట్ టైమ్స్లో సాగర్ స్ట్రగల్స్ మొత్తం మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ పాడ్కాస్ట్ మొత్తం ఎండ్ తక్ చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు ఎలాగైతే ఆన్ సైట్ ట్రై చేయాలో, ఎలాగ రిమోట్ ఆపర్చునిటీస్ తీసుకోవాలో, ఎలాగ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ తీసుకోవాలో, ఇవన్నీ కూడా సాగర్ మీతో ఎక్స్పీరియన్స్ బట్టి షేర్ చేస్తారు. సో ఓవర్ టు యూ సాగర్, ఇంట్రడ్యూస్ చేయండి మన ఆడియన్స్కి. యా హాయ్ ఎవ్రీవన్. సో నా పేరు సాగర్. నేను ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు పోర్చుగల్లో ఉన్నా. అండ్ ఐ వర్క్ ఫర్ మెటేస్. సో ఇంతకుముందు నేను టీచర్స్కి పనిచేశాను. నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి లైక్ ఇట్స్ క్లోజ్ టు 5. మేబీ ఈ జూన్కి 5 years అవుతుంది ఓవరాల్ ఇన్ ఐటీ. అండ్ ఓన్లీ డెవాప్స్ సైడ్ మాట్లాడుకుంటే నాకు ఓన్లీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే. అండ్ లైక్ ముందు మెటెస్లోని 1 year వర్క్ చేశాను. అండ్ అక్కడి నుంచి ఐ కేమ్ ఇన్ టు ఆన్ సైట్ హియర్. సో దాట్స్ హౌ ఇట్ వాస్. ఓకే, గ్రేట్ గ్రేట్ సాగర్. సో సాగర్, ఒక మాట చెప్పు నాకు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పోర్చుగల్, యూరోపియన్ సైడ్ ఉన్నావు, కంట్రీస్ సైడ్. సో ఒక మాట చెప్పు, ఇప్పుడు నీ కాలేజ్ ఏదైతే ఉందో, నీ కాలేజ్ ఎలాగ నిన్ను సపోర్ట్ చేసిందా, లేకపోతే నీకు ఫస్ట్ ప్లేస్మెంట్ ఏదైతే వచ్చిందో యాజ్ అ ఫ్రెషర్ కింద, అది ఎలాగొచ్చింది? అంటే ఆన్ ఆన్ క్యాంపస్ వచ్చిందా, లేకపోతే నువ్వు ఏదైనా ప్రిపేర్ అయిన తర్వాత ఆఫ్ క్యాంపస్ అప్లై చేసావు? అసలు ఏంటి ఆ జర్నీ? సో ఆన్ క్యాంపస్ అంటే నాకు ఒక సదర్లాండ్స్ అని చెప్పి ఒక కంపెనీ వచ్చింది. బట్ నేను బయట లైక్ వెన్ ఐ టాక్ టు పీపుల్ నాకేం తెలిసిందే అంటే అది ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ థింగ్. సో వద్దన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నా. అక్కడి నుంచి బయటకు వచ్చాక లైక్ టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ ఎన్క్యూటీ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు నేను టీసీఎస్ ఎగ్జామ్ ఇచ్చాను. ఓకే. సో ఆ టీసీఎస్లో నేను ఒక సిస్టమ్ అడ్మిన్గా వర్క్ చేశాను అనమాట. సో అక్కడ నా ఐటీ కెరీర్ స్టార్ట్ అయ్యింది టీసీఎస్లోని. ఓకే, ఓకే, గాట్ ఇట్. సో అండ్ ఒక మాట చెప్పు. ఇప్పుడు చాలా మంది భయపడతారు కదా అసలు, ఏంటంటే ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తేనే భవిష్యత్తు బాగుంటది, లేకపోతే ఒక ఫ్రెషర్ కి ఆన్ క్యాంపస్ రాకపోతే అసలు వాడు ఇంకేం చేయలేడని. సో అప్పుడు నీకు ఎలా తెలిసింది అంటే టీసీఎస్ లో జాబ్స్ ఉన్నాయి కానీ, లేదంటే వేరే ఏదైనా కంపెనీస్ లో అప్లై చేయాలి ఆఫ్ క్యాంపస్ అనేది ఎలా తెలిసింది? సో ప్రతి కంపెనీకి వాళ్ళ లిస్టింగ్స్ ఉంటాయి. లైక్ ఇట్స్ లైక్ ఫర్ 3 years అన్నమాట. ఇప్పుడు నేను రిలీవ్ అయిన దగ్గర నుంచి 3 years వరకు ఉంటాయి అన్నమాట నాకు ఒక ఛాన్స్. ఓ. టీసీఎస్ కానీ ఎక్సెంచర్ కానీ ఇన్ఫోసిస్ కానీ. సో ఓకే. కంపల్సరీ అది అని తెలుసు. సో నేను బయటకు వచ్చాక నాకు ఆ విషయం తెలిసింది. అంటే అప్పుడు నేను హాస్టల్లో ఉన్న హైదరాబాద్లో. నా ఫ్రెండ్స్ అప్పుడు వెక్టార్ ఈ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు ఓకే ఇలా ఉంది అని చెప్పేసి నాకు తెలిసి నేను వెళ్ళానమాట. సో ఇట్స్ ఓకే. లైక్ ఫ్రెండ్స్ టుగెదర్ వెళ్ళాం. సో వీ సెక్యూర్డ్ ద జాబ్ అట్లా. ఓకే, గాట్ ఇట్, గాట్ ఇట్, గాట్ ఇట్. సో టీసీఎస్ లో నువ్వు సిస్టమ్ అడ్మిన్ అంటున్నావు కదా, అంటే ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండేవి? అంటే సిస్టమ్ అడ్మిన్ కూడా డెవాప్స్ ఏనా? అంటే నాకు బేసిక్ గా ఈ డౌట్ వచ్చింది, మేబీ అందరికి కూడా డౌట్ రావచ్చు, ఏంటి అసలు సిస్టమ్ అడ్మిన్ అంటే? సిస్టమ్ అడ్మిన్ అంటే లైక్ బేసికలీ డెవాప్స్లో రాదు. నేను కంప్లీట్ ఒక విండోస్ అడ్మిన్ అనమాట. అంటే విండోస్ సిస్టమ్స్ అప్డేట్ చేయడం, లైక్ ఎవరికైనా టీమ్స్ అవుట్లుక్ ఇష్యూస్ ఉంటే చూడడం, ఓ. ఇన్స్టాలేషన్స్ చేయడం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బోరింగ్ టాస్క్స్ అనమాట. బట్ అట్లా జరిగింది. అదే టైంలోని మా కంపెనీ మొత్తం ఆటోమేట్ చేయాలనుకున్నప్పుడు యాన్సిబుల్ తీసుకొచ్చింది. ఓ. సో అది డెవాప్స్లో ఒక టూల్. డెవాప్స్ మొత్తం తీసుకురాలే, జస్ట్ ఒక యాన్సిబుల్ టూల్ ఒక్కటే తీసుకొచ్చింది మాట. సో ఓకే. అలా తెలుసుకున్నాం. అంటే నేను ఇక్కడ ఇలా అనుకోవచ్చా, అంటే మీరు విండోస్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఏవైతే మీరు విండోస్ లో చేసిన టాస్క్స్ ఉన్నాయో అవి యాన్సిబుల్ ద్వారా ఆటోమేట్ చేద్దాం అనుకొని ఆ ఒక టూల్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మీకు డెవాప్స్ మీద చిన్న చిన్నగా ఇంట్రెస్ట్ వచ్చింది, అలా అనుకోవచ్చా మనం? బేసిక్గా నిజం చెప్పాలంటే నాకు డెవాప్స్ నాకు ఐడియా కూడా లేదు నాకు. సో నాకు ఎలా వచ్చిందంటే జాబ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ టైంలో ఏమైంది అంటే లైక్ ఇట్స్ లైక్ గోల్డెన్ ఎరా ఆర్ సంథింగ్. లైక్ మ్మ్. అందరూ జాబ్ షిఫ్ట్ అవుతున్నారు, నా ఫ్రెండ్స్ అందరూ షిఫ్ట్ అవుతున్నారు, నేనేమో ఇక్కడ సిస్టమ్ అయిపోయినా నాకేమో షిఫ్ట్ అవ్వడానికి అవ్వట్లేదు. అవును. నాకు ఇంకా అదొక కైండ్ ఆఫ్ లైక్ చుట్టూ ఒక ప్రెషర్ ఫ్రెండ్స్ నుంచి కజిన్స్ నుంచి వాళ్ళందరూ మారిపోతున్నారు. ఫ్యామిలీ ఏమో ఏంటి నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు అంటే వాట్ టు డూ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. సరే సిస్టమ్ అడ్మిన్ కింద ట్రై చేద్దాం. సిస్టమ్ అడ్మిన్ చూస్తేనేమో నాకు నౌకరీ రేట్లో ప్రొఫైల్స్ కనిపించలేదు. అవును. సరే ఫైన్ యాన్సిబుల్ చేద్దాం అని చెప్పేసి నేను యాన్సిబుల్ చెక్ చేశాను అనమాట. యాన్సిబుల్ చెక్ చేస్తున్నప్పుడు దాంతోపాటు సింగిల్ ఓన్లీ యాన్సిబుల్ నాకు ఎక్కడ దొరకలేదు. అవును. సో దాంతోపాటు డోకర్ కుబర్నెటిస్ అన్నది ఓకే ఫైన్ కరెక్ట్. అని డాకర్ కుబర్నెటిస్కి వెళ్ళాను మళ్ళీ. కరెక్ట్. ఏంటిది అని చెప్పేసి మళ్ళీ వాటి మీద చూస్తున్నామో ఏడబ్ల్యూఎస్ కావాలన్నారు. అరే సరే అని చెప్పి మళ్ళీ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాను. సో ఓకే. అలాగా ఏంటి ఇవన్నీ ఎందుకు లింక్ అవుతున్నాయి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అంటే అప్పుడు నాకు తెలిసింది ఓకే ఈ టూల్స్ అన్ని కంబైన్డ్గా డెవాప్స్ ఇంజనీర్స్ వాడతారు
అని ఓకే. చెప్పి అప్పుడు నాకు డెవాప్స్ అని ఒక టర్మ్ తెలిసింది అనమాట. అప్పటి వరకు నాకు సీరియస్గా తెలియదు. నాకు తెలిసి ఒక 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 ఫ్రాంక్ మాట చెప్పు. ఆ, మన ఉమ్. లైఫ్ లో ఏదైనా సరే అది మన మంచికి అనుకుంటావు నువ్వు, ఎందుకంటే నువ్వు సిస్టమ్ అడ్మిన్ అయినప్పుడు వాళ్ళు ఆన్సిబుల్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నావు, అవునా? టు బి ఆనెస్ట్, అంటే మా డాడీ నమ్ముతారు ఇది. ఏం జరిగినా మన మంచికే, ఓకే. జరిగింది మన మంచికే, జరగబోయేది మన మంచికే అని చెప్పేసి. ఓకే. యాక్చువల్గా యాన్సిబుల్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నా టీం నుంచి నేను కాదు వెళ్ళాల్సింది అప్పుడు. సో ఓకే. నా సీనియర్ వెళ్ళాలి, ఆ కాల్స్లో అటెండ్ అవ్వాల్సింది నా సీనియర్. ఓకే. సో నా సీనియర్ కొద్దిగా అప్పుడు ఏం చేశాడు అంటే, తనకి ఇంకా వెళ్ళడానికి ఇష్టం లేక నన్ను పంపించాడు అన్నమాట. ఓ. ఓకే. సో నేను వెళ్ళి ఆ కాల్స్లో వెళ్తున్నప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు. సో అట్లా చూస్తూ అలా బ్లాంక్ అయిపోయేవాడిని. వాళ్ళు ఏదో చెప్పేవారు. సో ప్రతి వీకెండ్ వచ్చి నేను వెళ్ళి సీనియర్కి వాళ్ళు ఇలా అడుగుతున్నారు అప్డేట్, నువ్వు కాల్లో జాయిన్ అవ్వు, నువ్వు కాల్లో జాయిన్ అవ్వు అంటేనేమో తనేమో అలా అలాగే అడుగుతారు సాగర్, నువ్వు పట్టించుకోక అనేవాడు. ఆ, నాకు ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డంబ్గా ఇక్కడ ప్రొజెక్ట్ అవును. అవుతున్నాను నేను వాళ్ళ దగ్గర. సో ఇలా కాదు అని చెప్పేసి నాకు నేనే కూర్చొని, సో అప్పట్లో టీసీఎస్లో ఉడిమి యాక్సెస్ ఫ్రీ మాట. ఓకే. సో యాన్సిబుల్ కోర్స్ నేర్చుకొని ఓకే అని చెప్పి ఒక టాస్క్ ఆటోమేట్ చేసి ఇదేదో బాగుంది అని చెప్పి. బట్ ఇప్పటికీ లైక్ ఐ స్టిల్ రిమెంబర్. సో ఏదైతే టీమ్ యాన్సిబుల్ తీసుకొచ్చిందో, లైక్ దే టోల్డ్ మీ యు ఆర్ ద ఓన్లీ గై, ఏ సపోర్ట్ చేసుకోకుండా నువ్వే మొత్తం చేసి మా దగ్గర పెట్టావు కరెక్ట్. అని కరెక్ట్. దట్స్ చెప్పేసి గుడ్. అన్నారు. సో దట్స్ ఐ గుడ్. వాజ్ లైక్ వెరీ హ్యాపీ అన్నమాట. ఆ కరెక్ట్. సీనియర్ కానీ ఆ రోజు నాకు నువ్వు వెళ్ళు అని చెప్పకపోయి ఉంటే ఆ సీనియర్ వెళ్తుడు, నాకు తెలియకపోతుంది ఇది ఇక్కడికి కరెక్ట్. వచ్చినాక కరెక్ట్. ఇప్పుడు. సో సో అలా. నైస్. అంటే ఇక్కడ నేను ఇలా అనుకోవచ్చు, మేబీ హార్డ్ వర్క్ అండ్ లక్ బోత్ నీకు చాలా హెల్ప్ అయినాయి. సో ఇంకో మాట చెప్పు సాగర్, ఇప్పుడు ఎస్. సిస్టమ్ అడ్మిన్ లో నువ్వు ఉన్నావు, బోరింగ్ టాస్క్స్ అంటున్నావు, రైట్? సో డెవాప్స్ లో ఆ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసావు? అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ పెట్టాలి కదా, మనం డెవాప్స్ ప్రాజెక్ట్స్ పెట్టాలి, లేకపోతే నువ్వు నాన్ ఐటీ బేసిక్గా విండోస్ అవి హ్యాండిల్ చేసేవాడివి. సో అవి ఎలా పెట్టావు? అంటే నీకు ఎలాగ ఐడియా వచ్చింది ఇవి చేస్తే నాకు హెల్ప్ అవుద్ది అనేసి? బేసిక్గా నేను ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు. సో స్టార్టింగ్ నాకు డెవాప్స్ అండ్ టర్మ్ తెలియగానే నేనేం చేశానంటే లింక్డ్ఇన్కి వెళ్ళి డెవాప్స్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనెక్ట్ అవుతూ వెళ్ళనమాట. సో రెజ్యూమ్లో ఇలా పెట్టాలి అని కూడా నాకు ఐడియా లేదు. ఓకే. సో బట్ డెవాప్స్ ఇంజనీర్స్ ఎలాగైతే కనెక్ట్ అవుతూ వచ్చానో, సో అదే టైంకి లైక్ లింక్డ్ఇన్ ఆప్షన్ ఉంటుంది కదా, లైక్ ఇఫ్ ఐ కనెక్షన్స్ ఎవరైనా ఏదైనా లైక్ చేస్తే కూడా చూపిస్తుంది. సో ఆ కరెక్ట్. డెవాప్స్ ఇంజనీర్స్ కనెక్షన్స్ ఎగ్జాక్ట్ మై ఐట్స్ అగైన్ బిగ్ లక్, వాళ్ళు మీ పోస్ట్ లైక్ చేశారు అనమాట. ఓకే. ఓకే. నైస్. సో అప్పుడు మీరు అదేదో సెషన్ కండక్ట్ చేస్తున్నారు. సో సమ్ సెషన్స్ నేను వచ్చి ఆ సెషన్లో జాయిన్ అయ్యాను. సో ఓకే. ఇట్స్ లైక్ ఓకే గ్రేట్. సో నాకేం తెలీదు అప్పుడు. నేను కూడా వాళ్ళకి నమ్మల్ని క్వేరీ ఒక అతను అడిగారు ఎవరో క్వేరీ, ఇలాగ నాకు రావట్లేదు రెజ్యూమ్ అంటే మీరేం చెప్పారంటే, మేబీ ఇక్కడ చెప్పకూడదు, యూ సెడ్ లైక్ బ్లఫ్. కరెక్ట్. కరెక్ట్. పర్లేదు. అవును, యాక్చువల్గా రాకపోతే ఇంకేట్ చేస్తాం మనం, చేసామని చెప్తాం. అదే సరే ఫైన్ అయితే నేను కూడా ఇంకా అంటే అప్పటి వరకు లైక్ ఐ గేవ్ ఇంటర్వ్యూస్, అప్లై చేస్తున్నాను ఏం రావట్లేదు. ఆ, నేను ఎలా ప్రిపేర్ చేసానంటే రెజ్యూమ్ లైక్ ఈయూసీ టాస్క్స్ అంటే జెన్యున్గా ఉందాం అని చెప్పేసి లైక్ అవును. విండోస్లో ఇది యూసీ టాస్క్ రాశాను, అది రాశాను, కరెక్ట్. ఇది కరెక్ట్. రాశాను. ఒక్క కాల్ వచ్చేది కాదు, నాకు పిచ్చగా పోయేది. యువతలు చూస్తేనేమో ఆ టైంలో కొద్దిగా లైక్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐ వాజ్ లైక్ డెస్పరేట్ టు. సో అందరూ మారిపోతున్నారు, ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్. ఉన్నారు, వీళ్ళేమో వచ్చి లింక్డ్ఇన్లోనేమో ప్యాకేజీలు ఎంతెంత వచ్చాయి అంటున్నారు, నాకు చూస్తేనేమో నేను ఎక్కడ ఉండిపోయాను. అండ్ దర్ లైఫ్ స్టైల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాజ్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ టు మీ. అండ్ అదే టైంలో కంపారిజన్ ప్రెషర్, కరెక్ట్. ఇంకా ఇలా కాదని చెప్పేసి ఇంకా సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, లెట్ మీ బ్లఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పేసి జెంకిన్స్ చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను అని చెప్పేసి నేను రాస్తాను. గుడ్. కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో వాస్ లైక్ గ్రేట్, ఐమ్ అట్లీస్ట్ గెటింగ్ కాల్స్ నో. కరెక్ట్. కరెక్ట్. అలా స్టార్ట్ అయింది ఇంటర్వ్యూస్ అయితే. నైస్. 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 అంటే చాలా వరకు ఇప్పుడు ఒక్కొక్క స్కిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నీ హార్డ్ వర్క్, లక్. ఇక్కడ ఏంటంటే నీ ఓన్ గా నువ్వు వెళ్ళి, అంటే ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, నాకు ఏదో కావాలి, మిగతా వాళ్ళని చూసి నువ్వు వాళ్ళలాగా అవ్వాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో, ఐ థింక్ దట్ గాట్ యూ సక్సెస్. సో అలానే ముందుకెళ్దాం. ఇంకో క్వశ్చన్ నాకు వచ్చింది ఇదే, ఏదైతే మనం ఈ మాట్లాడుతాం. సో ఇప్పుడు టీసీఎస్ లో 3 years వర్క్ చేసావు కదా ఆల్మోస్ట్. ఈ 3 years తర్వాత ఎన్ని జాబ్ ఆఫర్స్ వచ్చాయి? నువ్వు డెవాప్స్ కి ప్రొఫైల్ పెట్టావు అంటున్నావు, కాల్స్ వచ్చాయి అంటున్నావు. సో ఏం కంపెనీస్ వచ్చాయి? ఆ కంపెనీలో ఇదే ఎందుకు సెలెక్ట్ చేసావు? సో బేసిక్గా నాకు 3 కంపెనీస్ వచ్చాయి. యాక్చువల్గా ఇంటర్వ్యూస్ అయితే నేను చాలా ఇచ్చాను. కొన్ని ఇంటర్వ్యూస్ స్టార్టింగ్ ఏంటి అంటే బికాజ్ ఐ డోంట్ నో స్టఫ్,
కొంతమంది ఇంటర్వ్యూవర్స్ ఏంటంటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీయడం, అంటే నీకు ఇది కూడా రాదా, ఇలా మాట్లాడడం. అండ్ సమ్ ఇంటర్వ్యూవర్స్ ఐఎమ్ సీయింగ్ లైక్ దర్, అంటే చాలా లక్కీ అనిపించింది నాకు. వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు. ఎలా అంటే, సాగర్, డెవాప్స్లోని ఏదర్ నీకు అన్ని టూల్స్లో బేసిక్ తెలియాలి, లేదంటే ఒక టూల్లో పర్టికులర్ గట్టిగా తెలియాలి, లేదంటే కొంతమంది ఇంటర్వ్యూర్స్ లైక్ దర్ వెరీ గుడ్ అన్నమాట. లైక్ ఎట్ ద ఎండ్, లైక్ సమ్ సెడ్ లైక్ నైస్లీ లైక్ సాగర్ సారీ విల్ నాట్ ప్రొసీడ్ విత్ యూ, కరెక్ట్ some said we'll talk further. So I was like happy, and at the last I bagged Infosys, Accenture, and Metis, which I'm currently now. కరెక్ట్ కరెక్ట్. సో ఫస్ట్ ఇన్ఫోసిస్, లైక్ లాస్ట్లో మెటిస్ ఆఫర్ వచ్చింది నాకు. ఇన్ఫోసిస్కి వెళ్ళి నాకు కొద్దిగా ఐ ట్రైడ్ దాట్ అనమాట. నాకు ఎంత ప్యాకేజ్ వచ్చింది, సో మీరు కరెక్ట్. దానికంటే ఎక్కువ ఇస్తే నేను మీ దగ్గర జాయిన్ అవుతానంటే ఇన్ఫోసిస్ సైడ్ ఆల్ ద బెస్ట్, వీఆర్ నాట్ ఇన్ఫోసిస్ గోయింగ్ టు ఎప్పుడు ప్రొసీడ్ అసలు విత్ యూ. దాకనే దాకదు అవన్నీ. లైక్ ఓకే, ఇన్ఫోసిస్ లో అయితే మనకి పని అవ్వదని చెప్పేసి Accenture కి వెళ్ళాను. Accenture ఎలా అయింది అంటే, నాకు ఇంకొక 2 days లో Accenture జాయిన్ అవ్వాలి అనగా మెటెస్ వచ్చి లైక్ అప్పటికప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేసి ఇంకా నేను జాయిన్ అయిపోతాను అని తెలిసి లైక్ 2 days లో నాకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ఇచ్చాడు. ఓ, నైస్ నైస్ నైస్. సో నేను మళ్ళీ Accenture దగ్గరికి వెళ్ళి ఇలా జరిగి అంటే లైక్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ ద ప్యాకేజ్. అండ్ అక్కడ ఏం జరిగిందంటే, స్టార్టింగ్ డెవాప్స్ ప్రొఫైల్ ఇస్తానన్నారు, ఎండింగ్ వచ్చేసరికి నీకు లైనెక్స్ అడ్మిన్ అన్నమాట. అయ్యో. ఇదేంటి ఇదేంటి ఎలా చేశారు అనిపించింది. దాని తర్వాత ఇంకా జాయిన్ అయిపోతుంటే మళ్ళీ ఆఫర్ పట్టుకెళ్తే మళ్ళీ వచ్చేసి నీకు డెవాప్స్ ఇస్తాను అన్నారు. ఇంకా నాకెందుకో వద్దు. వద్దులే, ఎలాగో ఇది సో బాగుంది, ఇక్కడ జాయిన్ అయిపోయావు. సో హైదరాబాద్ లొకేషన్ వచ్చిందా మెటిస్ లో? లేదు లేదు, బెంగళూరు యాక్చువల్గా. ఓకే, బెంగళూరు. సో ఓకే, సో నైస్. ఇట్స్ లైక్ వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడే అడిగారు, నీకు పోర్చుగల్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా, ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము పంపిస్తామని చెప్పేసి. ఇదేదో భలే ఉంది, అందరికంటే మీరు ప్యాకేజ్ ఎక్కువ ఇస్తున్నారు, ప్లస్ దానికి తోడు ఫారెన్ పంపిస్తాను అని ఇప్పుడే అడుగుతున్నారు, ఎవరో తెలుగుంటారు, నేను వచ్చేస్తానని చెప్పాను. జనరల్గా అప్పుడు వెళ్ళి మా రిలేటివ్స్కి అవును. వీళ్ళందరికీ వెళ్ళి చెప్పాను, ఇలా మెడిసిన్ కంపెనీ అంటే వాళ్ళందరూ Accenture వదిలేసుకున్నావు, ఆ, Accenture పెద్ద వదిలేసుకున్నావు. పేరు కదా, పేరు బాగుంటే అందరికి తెలుసు. ఎక్సెంచర్ ఎక్సెంచర్. గాట్ ఇట్ గాట్ ఇట్ సో గాట్. వాజ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ జాయిన్ అయ్యాక లైక్ టు బి హానెస్ట్ ఇట్స్ స్మాల్ టీమ్. బట్ Accenture జాయిన్ అయితే నాకు వస్తలేదో తెలియదు. టీసీఎస్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు Accenture ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో. ఇక్కడ ఒక రికగ్నిషన్ నేను ఉన్నాను అని అందరికీ తెలుసు. కరెక్ట్. అంటే ఏదైనా లైక్ లైక్ ప్రొడక్ట్ ఎడిట్ బేస్డ్, సంథింగ్. మెటిస్ అనేది ప్రొడక్ట్ బేస్డ్. లేదు, ఇది సర్వీస్ బేస్డ్, బట్ సర్వీస్ ఇట్స్ అ బేస్డ్. కైండ్ ఆఫ్ స్టార్ట్అప్. ఓకే ఓకే, గాట్ ఇట్. ఇట్స్ లైక్ ఒక రికగ్నిషన్ వచ్చింది, ఒక వాల్యూ వచ్చింది. ఏదైనా ఒక అంటే మనం వెళ్ళి ఒక ఐడియా చెప్పాము అంటే లైక్ దే టేక్ ఇన్ టు స్టార్ట్అప్ కన్సిడరేషన్ కాబట్టి అన్నమాట. డెఫినెట్ గా దే విల్ టేక్ యువర్ ఐడియా. ఐ థింక్ దట్స్. సేమ్ థింగ్ యాక్చువల్గా నేను టీసీఎస్లో కూడా ట్రై చేశాను. యాన్సిబుల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి నాకు టూల్ పేరు మర్చిపోయాను, ఒక టూల్ తీసుకొచ్చారనమాట. టూల్ ఏంటి అంటే, సిస్టమ్స్లోకి వెళ్ళి లైక్ అందులో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ అన్ని ఒక లిస్ట్ తీసుకొస్తుంది అనమాట. ఓకే. సో ఆ టూల్ లైసెన్స్డ్ టూల్. సో 900 లైసెన్సెస్ తెచ్చారు. నేను చెప్పాను, సో మీరు ఏదైతే టూల్ యూస్ చేసి చేస్తున్నారో నేను అదే టాస్క్ యాన్సిబుల్ యూస్ చేసి చేశాను అనమాట. నైస్. సో యాన్సిబుల్ యూస్ చేసి లైక్ అక్కడ లైక్ అంటే నేను వేరే పర్పస్ కోసం అని చెప్పి ఆ టాస్క్ చేశాను. నాకు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమన్నారు. సో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఆ సిస్టంలోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉందా లేదా చెక్ చేయాలి. సో అందుకని నేను యాన్సిబుల్ టాస్కే రాస్తాను, ఆ సిస్టంలో ఉన్న సాఫ్ట్వేర్స్ తీసుకురా అని చెప్పి. సేమ్ కరెక్ట్ పర్పస్ ఈ టూల్ కూడా చేస్తుంది. సో నేను చెప్పాను, మీరు ఎందుకు లైసెన్స్ వేస్ట్ చేస్తున్నారు, ఇది ఫ్రీ అని చెప్పి. కరెక్ట్ ఇట్స్ ఫ్రమ్ హయ్యర్ మేనేజ్మెంట్ అన్నారు. ఇంకా సరే, మీ కరెక్ట్. డబ్బులు మీ ఇష్టం, నేనేం అంతే చేయగలను కదా, అని చెప్పి నేను అంతే. వదిలేసాను నైస్ అనమాట. నైస్. అంటే ట్రై చేయడంలో తప్పే ఉంది, మనం మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడంలో తప్పేం లేదు. బట్ ఐ థింక్ దట్స్ గుడ్. సో సో ఒకటి, ఇప్పుడు పోర్చుగల్లో ఉన్నావు కదా, ఎలాగుంది అంటే వర్క్ కల్చర్ ఏంటి, ఆ తర్వాత నీది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఈ కంపెనీలో? బేసిక్ గా స్టార్ట్అప్ అంటున్నావు, వర్క్ ప్రెషర్ ఎలాగుంది? వర్క్ ప్రెషర్ అయితే మేబీ లైక్ మీరు బయట ప్రాజెక్ట్ చేస్తారు కదా స్టార్టప్స్ అంటే, లైక్ మేబీ ఇన్స్టాగ్రామ్ మీమ్స్లో నీటిల్లోనో వై స్టార్టప్స్ గివ్స్ మోర్ శాలరీ అని చెప్పేసి, నవ్ ఐ అండర్స్టాండ్ అని చెప్పి ఇలా ఒక ప్రెషర్ కైండ్ ఆఫ్ థింగ్ క్రియేట్ చేస్తారు కదా, అలా ఏం లేదు ఇక్కడ. ఓకే, సో ఇట్స్ నైస్. లైక్ కంప్లీట్లీ లైక్ నార్మల్. రాదు అంటే చెప్తారు. ఈవెన్ లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, ఇప్పుడు క్లయింట్ మారాను సేమ్ కంపెనీలో. వెన్ ఐ వాజ్ ఇన్ ఇండియా, మా మేనేజర్ ఏంటంటే నాకు ఇది అర్థం కాలేదు అంటే నాకు కూర్చోబెట్టి చెప్పేవాడు అనమాట, ఇక్కడి నుంచి ఇది ఇలా ప్రాసెస్ అవుతుంది, ఇది ఇలా చెప్తుంది అని చెప్పేసి. ప్రెజర్ అయితే ఎప్పుడు పెట్టలేదు. సో ఇది నాకు అవ్వట్లేదు ఇప్పుడు అంటే మా లీడ్ కానీ, లేదా అంటే మేము జస్ట్ డెవాప్స్లో 3 మెంబర్సే, మా లీడ్ కానీ ఇంకో కొలీగ్ కానీ వచ్చి హెల్ప్ చేసేవాడు. మా పీఓ కూడా దేనికి కూడా ప్రెజర్ చేయలేదు మమ్మల్ని. సో ఇట్స్ లైక్ అవుతుంది అంటే అవుతుంది, అవ్వట్లేదు అంటే నేర్చుకొని చేయండి, అంతే.
దేనికి ప్రెషర్ లేదు మాకు. నైస్ నైస్. సో అండ్ అది ఇండియాలో. అండ్ ఇక్కడ పోర్చుగల్కి వచ్చేసరికి ఏంటంటే ఆ, ఒక మైక్రో మేనేజింగ్ ఎలాంటివి ఏమి ఉండవు మాట. సింపుల్గా లైక్ యూరోప్లో లైఫ్ అంతే. సో జనరల్గా ఒక టాస్క్స్ ఉంటాయి మనకి, లైక్ ఆ టాస్క్ అయిపోయింది అంటే లైక్ ఐ కెన్ లాగ్ ఆఫ్ ఫర్ ద డే. సో ఓకే ఓకే. నో అంటే ప్రెషర్, నథింగ్. ఎలాంటి టాస్క్ ఒక 2 3 ఎగ్జాంపుల్స్ ఇస్తే నాకు కూడా ఐడియా వస్తుంది, అలాగే చూసే వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది. రెగ్యులర్ టాస్క్. రెగ్యులర్ టాస్క్స్ ఇప్పుడు నేను చేసేది ఒక ఆలీబాబా క్లౌడ్ ప్రాజెక్ట్ మీద చేస్తున్నా. ఓ. సో ఇట్స్ ఆలీబాబా క్లౌడ్ అంటే యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అజర్ కంటే ఇది కొద్దిగా తలనొప్పి. ఆహా. ఎందుకంటే అది చైనా ప్రాజెక్ట్ కాబట్టి లైక్ చైనా రూల్స్ ప్రకారం మేము నడుచుకోలేదు. ఓకే. సో అది. సో బేసిక్గా ఇప్పుడు మేము చేసేది ఏంటి అంటే ఒక కంప్లీట్ ఒక చైనా టీం మా దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక కంప్లీట్ సెటప్ చేసాం మాట ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓ. లైక్ ఈసీఎస్, లోడ్ బ్యాలెన్సర్, సిడిఎన్, ఒక కంప్లీట్ ఒక వెబ్సైట్కి ఎండ్ ఆన్ ఎండ్ లైక్ యూజింగ్ టెరాఫామ్. ఫస్ట్ ఏం నైస్ చేస్తామంటే లైక్ టెరాఫామ్ మాడ్యూల్స్ చేసి ఆ మాడ్యూల్స్ నుంచి లైక్ డిప్లాయ్ చేసి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం టెస్ట్ చేసి వాళ్ళకి లైక్ గివ్ దెమ్ అన్నమాట. సో నైస్ అది ప్రజెంట్ మేము చేసింది. నైస్ నైస్. సో నాకు అర్థమైంది. సో బేసిక్ అలీబాబా చాలా తక్కువ మంది వాడతారు, ఎలాగో మీ క్లయింట్ చైనా క్లయింట్ కాబట్టి మొత్తం అంతా వాళ్ళకి సెటప్ చేసి ఇవ్వాలి. నైస్. ఆ, మా క్లయింట్ చైనా కాదు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, మా క్లయింట్ జర్మనీ యాక్చువల్గా. ఓ. మన ఫ్యాషన్ బ్రాండ్ హ్యూగో బాస్ ఓ. ఇక్కడ చైనాలోని వీచాట్ పే ఇవి వాడతారు కదా. సో కరెక్ట్. చైనా ఏంటి అంటే వాళ్ళ ఓన్ టూల్స్ వాడతారు అన్నమాట వాళ్ళు. సో వేరే టూల్స్ యూస్ చేయరు, లైక్ ఏడబ్ల్యూఎస్ అజూర్ వీళ్ళకి ఏమన్నా నచ్చు. సో కరెక్ట్. చైనా సైడ్ కూడా బిజినెస్ చేయాలి కాబట్టి మేము ఆలీ క్లౌడ్లోకి దిగాల్సి వచ్చింది. జనరల్గా మా అందరికీ కొత్త ఇది. ఓకే ఓకే ఓకే. అలా నైస్ జరిగింది. నైస్ నైస్. బట్ గుడ్ గుడ్, అంటే ఏదో ఒకటి కొత్తగా లెర్నింగ్ లో ఉంది. సో సాగర్, ఎస్. నీ మొత్తం స్టోరీ చూసాం, నువ్వు ఎలాగ స్ట్రగుల్ చేసావు, ఎలాగా మొత్తం అంతా తీసుకొచ్చావు ఒక లైన్అప్ కి, అంటే విండోస్ అడ్మిన్ గా ఉంటూ డెవాప్స్ నేర్చుకొని చేంజ్ అయ్యావు. సో ఈ అంతా జర్నీలో నాకు ఒక మాట చెప్పు నువ్వు. అంటే ఆ, మనం ఇప్పుడు 2021లో కలిసాం కదా, నాకు తెలిసి నేను అప్పుడే ఎస్. కొత్త కొత్తగా స్టార్ట్ చేశాను. అంటే అప్పుడే నాకు ఏం తెలియదు, యూట్యూబ్ తెలియదు, ఏం తెలియదు. జస్ట్ ఓకే ఫ్రీ సెషన్స్ ఇద్దాం అందరికీ అనేసి చెప్పేసి నేను అప్పుడు లింక్డ్ఇన్లో సెషన్స్ ఇచ్చేవాడిని. సో నాకు తెలిసి నువ్వు అప్పుడే కనెక్ట్ అయ్యావు నాతో 2021లో. నా లింక్డ్ఇన్లో నువ్వు మొన్న 2 days బ్యాక్ మెసేజ్ చేసినప్పుడు కూడా నేను మొత్తం చాట్ అంతా చదివితే 2021 ఉంది నాకు నీతో. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక మాట చెప్పు నాకు, అంటే నీకు ఈ రెజ్యూమే ప్రిపరేషన్ కానీ ఏదైతే నీకు స్కిల్ అవ్వడానికి కానీ నీకు మెయిన్ థింగ్స్ ఏమనిపించాయి అంటే నీ జర్నీలో, అంటే యాజ్ ఇన్ లైక్ మేబీ రెజ్యూమేలో ఎలా పెడితే బాగుంటుంది, మేబీ ఈ ప్రాజెక్ట్స్ చేస్తే బాగుంటుంది, మేబీ ఇంటర్వ్యూలో ఇలా కాన్ఫిడెంట్గా మాట్లాడితే బాగుంటుంది. ఏ ఫ్యాక్టర్స్ అంటే ఎవరైనా నిన్ను పర్సనల్గా గైడెన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఏమైనా ఐడియేషన్ కానీ ఏమైనా అలాగా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ జర్నీలో? నా జర్నీలో టు బి హానెస్ట్ ఇట్స్ బిగ్ లాక్ బ్రో. మిమ్మల్ని కలవడం నేను అప్పుడు లైక్ లింక్డ్ఇన్లో స్క్రోల్ చేస్తూ మీరు దొరకడం. అప్పట్లో నాకు ఎలా జరిగేది అంటే డెవలప్ సీనియర్స్ అందరినీ నేను మెసేజ్ పెట్టడం, లైక్ కరెక్ట్. బేసిక్ నో కదా, లైక్ వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడం. నేనేమో లైక్ ప్రతిరోజు ఓపెన్ చేసి లైక్ వాళ్ళు రిప్లై ఇచ్చారా లేదా, ఈరోజు ఎవరితో అయినా కనెక్ట్ అవుదాం, ఈరోజు ఎవరితో అయినా కనెక్ట్ అవుదాం అనుకోవడం. నాకు ఇక పిచ్చికిపోయేది మాట. జనరల్గా నేనేం చేశాను అంటే లైక్ ఒక లైక్ అట్లీస్ట్ లైక్ ఇట్స్ 3 years తర్వాత బయటకు వచ్చాను, కానీ నాకు 2 years తర్వాతే ఐ స్టార్టెడ్ మాట ఓకే. లైక్ టు జాబ్ సెర్చ్. అంతే సో అంతే. నాకు అప్పుడు ఏం చేయాలి తెలియదు, అందరూ డెవలపర్ అన్నారు. ఫస్ట్ జావా ఫుల్ స్టాక్ వెళ్ళాను. ఓ. ఓకే. నాకు ఎక్కలేదు అదేమి. కష్టం. పైథాన్కి వెళ్ళాను. సగం వరకు అర్థమయ్యేది, మళ్ళీ లైక్ ఏదో ఒక రీజన్స్ వల్ల గ్యాప్ వచ్చేది. మళ్ళీ పైథాన్కి వెళ్తే మళ్ళీ కొత్తగా అనిపించేది. ఇలా కాదు మన సిస్టమ్ అడ్మిన్ మీదే ట్రై చేద్దాం, మారుదాం అని చెప్పి దట్స్ హౌ ఐ అన్సిబుల్ అండ్ దీస్ థింగ్స్ కి. ఓకే. అండ్ చూసాక మీ సెషన్స్ అటెండ్ అయ్యాక మీరు చెప్తే నంబరు లైక్ మీ సెషన్స్ నేను ఎలా అటెండ్ అయ్యేవాడిని అంటే మీది ఫ్రీ సెక్షన్స్ అయినా సరే ఫ్రెండ్స్ బయటికి పిలిస్తే అక్కడికి వెళ్ళి షాపింగ్ మాల్స్లోని వీటిల్లోని ఖాళీ ప్లేస్ ఎత్తుక్కొని నాకు ఇది ఇంపార్టెంట్ నైస్ రా ప్లీజ్ నైస్ నన్ను డిస్టర్బ్ చేయకండి 1 hour. ఏఎఫ్సీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, ఫోన్ చూడడం, మీ నైస్ వీడియో ప్లే అవ్వడం. సో నైస్. ఇట్స్ లైక్ దాట్. అప్పట్లో మీరు రికార్డింగ్ ఇవి ప్రొవైడ్ చేయలేనని చెప్పారు, లైక్ అందుకని చెప్పేసి ఇప్పుడు మిస్ అయితే నాకు దొరకదు ఇది. సో నేను ఉండాలి అని చెప్పి సో అట్లా ఇలా జనరల్గా అయితే నేను అది అప్పుడు స్టార్ట్ చేసినప్పుడే లైక్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం, ఇవన్నీ నేర్చుకోవడం. సో అట్లా ఎలాగంటే లైక్ ఇదంతా లైక్ 1 month, 2 months, 3 months, అలా 4 months, 5 monthsకి నాకు టూల్స్ అన్ని వచ్చాయి, కానీ ఎలా కనెక్ట్ అవుతే నాకు తెలియదు, అర్థం కాలేదు కూడా నాకు. కరెక్ట్ సో కరెక్ట్. ఎప్పుడైతే మీరు వచ్చి మీరు ప్రాజెక్ట్ చెప్పారో ఓకే టూల్స్ అన్ని ఇలా కనెక్ట్ అవుతాయి, ఇలా ఉంటుంది, సో ఇలా మాట్లాడాలి రెజ్యూమ్లో, ఐ మీన్ ఇలా పెట్టాలి రెజ్యూమ్లో, కరెక్ట్ కరెక్ట్. ఫైన్ అనిపించింది. ఇంటర్వ్యూస్ వచ్చినాయి, కాల్స్ స్టార్టింగ్లోని. ఐ వాజ్ లైక్
ఇంకా చేస్తున్నాం కదా అని చెప్పి ఆ భయం, ఆ టెన్షన్ అవన్నీ ఉన్నాయి మాట. దాని తర్వాత నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ అది 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 ఫేక్ కాదు బ్రో. యాక్చువల్గా ఏంటంటే ఆ, ఆ, నేను జావా మీద నేర్చుకున్నాను. జావా నేను కూడా జావా చేశాను, డేటాబేస్ చేశాను, రైట్, టెస్టింగ్ చేశాను. కానీ లాస్ట్ డెవాప్స్ మీద చూస్ చేసుకున్నా. సో నువ్వు చూస్ చేసుకునేది యు ఆర్ జెన్యున్ ఎంప్లాయ్, యూ హ్యావ్ డన్ గుడ్ థింగ్స్. నీ స్కిల్, నీ టాలెంట్, నీ హార్డ్ వర్క్ ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్కి అది ఒక మార్క్ అన్నమాట. సో నేనైతే ఎస్. అదే బిలీవ్ చేస్తా. అంటే నేను నా సెల్ఫ్ గా చెప్తున్నాను, చాలా మందిని చూశాను కదా. సో నువ్వు ఎలాగైతే ఓకే నాకు ఇది కావాలి, వాడికి ఎందుకు అవుతుంది నాకు ఎందుకు అవ్వలేదు, ఆ పట్టుదల ఏదైతే ఉందో నీలో, నువ్వు ఇప్పుడు ఉన్న నాకేమనిపిస్తుంది అంటే ఓడియమ్మ నేను కూడా పోర్చుగల్ వెళ్తానే కదా. ఇప్పుడు నేను నీ పొజిషన్ లేదు, బట్ సి ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ ఓకే నేను కూడా వెళ్ళాలి బయట కంట్రీకి. ఐ థింక్ యూ డిజర్వ్ దాట్. సో యు ఆర్ గ్రేట్ అట్. ఇట్స్ లైక్ అంటే స్టార్టింగ్ ఇంటర్వ్యూస్ లోని నాకు ఒక టెన్షన్ వచ్చేది. అంటే మేబీ లైక్ ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటాం, కానీ మనం ఏదైనా లైక్ అబద్ధం చెప్తున్నామా, తప్పు చెప్తున్నామా అని ఒక భయం ఉండదు అనమాట నాకు. అలాగా కరెక్ట్. కొన్ని 2 3 ఇంటర్వ్యూస్ దగ్గర అలా భయం ఉండేది. సో కొన్ని క్వశ్చన్స్ దగ్గర ఐ వాజ్ లైక్ డంబ్ అనమాట. సో స్టార్టింగ్ లో ఫియర్ వల్ల ఇట్ల వల్ల నాకు ఏం మాట్లాడలేకపోయాను. సో అప్పుడు ఐ అప్రోచ్డ్ అ ఫ్రెండ్ దేర్. సో ఆడు నాకు ఏం సజెస్ట్ చేశాడు అంటే, ఈవెన్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ డమ్, గో అటెండ్ అన్ ఇంటర్వ్యూ. గాట్ ఇట్, గాట్ ఇట్. దట్స్ వెళ్ళి ట్రూ. ఆ, దట్స్ వెళ్ళి ట్రూ. అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని రాసుకోను అని చెప్పు. కరెక్ట్, కరెక్ట్. అది తప్పు అయినా సరే యూ విల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ కదా. ఏంటి ఇంటర్వ్యూలో ఫ్లాస్ ఏంటి, ఉమ్, కరెక్షన్స్ ఏంటి. నైస్, నైస్. సో ఆ, సాగర్, ఆ, ఆల్మోస్ట్ మనం 20 minutes మాట్లాడుకున్నాం. ఓకే. సో ఈ ఓకే. 20 minutes ఏదైతే మాట్లాడుకున్నామో, మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, ఫ్రెషర్స్ చూస్తున్నారు, ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు, అలాగే ఎవరైతే డొమైన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది బయటకు వెళ్ళాలో లేకపోతే ఇంకేదో చెయ్యాలనో చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏం సజెస్ట్ చేస్తావు? ఈ ఒక ఫైనల్ వర్డ్ ఆఫ్ టోకెన్ కింద ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళందరికీ? టు బి హానెస్ట్, లైక్ బయటికి వెళ్ళాలి అంటే మనకు ఛాన్స్ దొరకదు అని ఒక ఫియర్ అయితే ఉండిపోయింది, మనం బయటికి వెళ్ళామని చెప్పి. బట్ అలా ఏం కాదు. ఇఫ్ యూ లైక్ సీ సమ్ ప్రొఫైల్ లైక్ ఈవెన్ అవుట్ సైడ్, like you could apply, and like if company likes you, they'll sponsor your visa, so you don't have to like worry about anything. Even నాకు like personal గా Accenture ఫిలిప్పీన్స్ నుంచి వచ్చింది, బట్ ఆ టైంలో ఐ వాజ్ అన్ఏబుల్ టు ప్రూవ్ మై సెల్ఫ్, సో నేను ఫిలిప్పీన్స్కి వెళ్ళలేకపోయాను. ఓకే. బట్ ఐ వాజ్ ఏబుల్ టు బీ హియర్, నైస్, అండ్ నైస్, దట్స్ హౌ. నైస్. సో ఫ్రెషర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే నువ్వు విండోస్ అడ్మిన్ నుంచి ఇలా మారావు కదా. అంటే నాకైతే బేసిక్ గా నువ్వు ఏదైనా చెప్తే బాగుంటది అనిపిస్తుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి? చాలా మంది ఫ్రెషర్స్, చాలా మంది కెరియర్ గ్యాప్ వాళ్ళు మన ఛానల్ చూస్తారు. వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? కెరియర్ గ్యాప్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, లైక్ ఇట్ క్యాన్ బి పాసిబుల్. బట్ బికాస్ ఐ, టు బి హానెస్ట్, లైక్ నేను 1 year వేస్ట్ చేశాను. అంటే లైక్ నాకు తెలిసిన నేర్చుకున్న, నాకు ఆ పాత్రలు ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి, లైక్ ఐ వేస్టెడ్ అ లాట్ ఆఫ్ టైం. బట్ విత్ గైడెన్స్ అండ్ విత్ మెంటర్, లైక్ ఎస్పెషల్లీ మెంటర్ లైక్ యూ, మీరు ఆ రోజు వర్షం అవ్వకపోతే ఐ వుడెంట్ హావ్ బీన్ హియర్. ఐఎమ్ షూర్ ఫర్ దాట్. ఐ హావ్ మై ఫుల్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్. థ్యాంక్స్, థ్యాంక్స్ అలా. నీ హార్డ్ వర్క్ సో కూడా ఉంది actually. కరెక్ట్, కరెక్ట్. so it's like even if it's a career gap or something, even the startup companies wouldn't look at your like career gap or something. It's like you have skills, where you are able to prove yourself. ఇంటర్వ్యూలో మెయిన్ చెక్ చేసేది అదే, ప్రూవ్ చేయగలరా, ఈడు వర్క్ చేయగలరా, కరెక్ట్. అంతే తప్ప లైక్ కెరీర్ గ్యాప్ ఇవేం చూడరు. అండ్ ప్లస్ ఇంకొకటి, లైక్ యూరోప్లో నేను చూసింది ఏంటి అంటే, లైక్ మా హెచ్ఆర్ ఇంతకుముందు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాట. ఓ, సో ఇండియాలో మేబీ లైక్ ఎక్స్పీరియన్స్ నుంచి ఉండాలి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అలా ఉండొచ్చు, కానీ ఇక్కడ అలా లేదు. So it's like you are able to prove yourself. Maybe your previous domain is system admin or something. They don't care about it. గాట్ ఇట్. So it's నైస్, like you are able to prove yourself. That's more than enough. To నైస్, నైస్ సాగర్, నైస్. రియలీ నైస్ టాకింగ్ టు యూ సాగర్. అంటే మీ yeah. జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది, ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్స్ తో నిండిగా ఉంది, రైట్. సో మీరు ఇంకా Yes. ఇలాగే ఇంకా కష్టపడి ఇంకా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. Uh, సో yeah, bro. Before we end, I just want to add one more point. Like చెప్పు, చెప్పు. I had like 5 minutes of time. Sure, sure. Though like పర్లేదు చెప్పు. though like I had certifications in like Kubernetes, Terraform, and everything. I had like skills now. GitLab, GitLab మీద like 2 clients కాబట్టి I had like enough skills. కరెక్ట్, కరెక్ట్. And I was able to like prove even, అంటే నేను వెళ్ళి చెప్పగలను కొన్ని పైప్లైన్స్ టైం రిడక్షన్ చేశాను, 40 minutes to 5 minutes నైస్, నైస్, అట్లా నైస్. చేశాను నేను. అండ్ కాస్ట్ కరెక్ట్. అనాలిసిస్ కూడా చేశాను. ఈవెన్ దో ఐ హ్యాడ్ ఆల్ దిస్, లైక్ ఇప్పుడు మీరు చేసిన బ్యాచ్ 7 కోర్స్ నేను మళ్ళీ తీసుకున్నా. ఓకే, 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 ఓకే. సీరియస్గా
సీరియస్గా లైక్ దో హ్యాడ్ ఎక్స్పీరియన్స్, దో హ్యాడ్ స్కిల్స్, దో హ్యాడ్ సర్టిఫికేషన్స్. ఓ ఎందుకు తీసుకున్నాను అంటే బికాస్ ఐ బిలీవ్ ఇన్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అండ్ అనుకున్నా, అదే అడుగుదాం అనుకున్నా. ఓకే. సో ఎందుకు తీసుకున్నంటే మెయిన్ రీజన్ నేను ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలని చూస్తే వీళ్ళు పైథాన్, ఇస్టియో అన్నీ కరెక్ట్, అడుగుతున్నారు. నాకు ఇస్టియో మీద ఐడియా లేదు, దో ఐఎమ్ గియర్. సో కరెక్ట్, జనరల్గా నాకు ఇప్పుడు కోడ్ క్లౌడ్ యాక్సెస్ కూడా ఉంది, నేను కావాలంటే ఇస్టియో కూడా చూసుకోవచ్చు వెళ్ళి. కరెక్ట్, బట్ ది థింగ్ ఇస్ ఇస్టియో ఒకసారి చదివేశాక నాకు అది ఎలా కనెక్ట్ అవుతుంది, ఎలా అప్లై చేస్తారు, రియల్ టైం కరెక్ట్, బేసిస్లో ఎలా అప్లై చేస్తారు క్లారిటీ లేదు. సో కరెక్ట్, జనరల్గా నేను కోర్స్ తీసుకుందంటే మీరు మా మెంటర్ అని చెప్పి డైరెక్ట్గా నేను వెళ్ళిపోలేదు. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్స్ చూసాను నేను. సో ఇన్ కరెక్ట్. దట్ వెబ్సైట్ లైక్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ జీరో, వీక్ 1, వీక్ 2, వీక్ 3, ఓకే దిస్ ఇస్ గ్రేట్, దిస్ ఇస్ కరెక్ట్. వాట్ ఈస్ గోన్ హెల్ప్ మీ అనిపించింది. నైస్, నైస్. అంటే ఉన్నదానికి ఐ వాంట్ టు అడ్వాన్స్ మై సెల్ఫ్ అంటే గోన్ గో థ్యాంక్స్, దేర్ థ్యాంక్స్ అలాట్ అనిపించి సాగర్, ఐ దట్ టుక్ మీన్స్ ది అలాట్. కోర్స్. థ్యాంక్స్ అలాట్. యా. హోప్ఫుల్లీ వి విల్ మీట్ ఇన్ సమ్ అదర్ వీడియో ఆల్సో, ఇలానే చాలా యా. మాట్లాడదాం. ఓకేనా? సో యా అదండి ఈరోజు. షూర్ బ్రో. ఈరోజు సాగర్తో మాట్లాడాం మనం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే సాగర్ లింక్డ్ఇన్ కిందనే ఇస్తాను, మీరు కనెక్ట్ అవ్వచ్చు సాగర్కి. అలానే ఏమైనా కమెంట్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ సాగర్. యా షూర్ బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్.